హే గైస్ ఎలా ఉన్నారు? ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత ఆ ఆపరేషన్ కి సంబంధించిన అఫీషియల్ బ్రీఫింగ్ ని అన్నిటిని కల్నల్ సోఫియా ఖురేషీ ఇంకా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లీడ్ చేశారు. చరిత్రలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఆపరేషన్ కి సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్ ని ఇద్దరు లేడీ ఆఫీసర్స్ అడ్రస్ చేశారు. దిస్ షోస్ అవర్ ఇంపార్టెన్స్ టు ఉమెన్ అని అందరం గొప్పగా చెప్పుకున్నాం. ఇండియాలో దేశభక్తికి జెండర్తో సంబంధం ఉండదని, మన నారీ శక్తి ముందు ఉగ్రవాదం దేనికి పనికిరాదని ప్రపంచానికి గొప్ప మెసేజ్ పంపాం. అయితే సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ లాంటి వాళ్ళు ఉన్న ఇదే గడ్డ మీద దేశాన్ని డబ్బు కోసం అమ్మేసి జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఉంటారు అని రీసెంట్గానే తెలుసుకున్నాం. ఆల్రెడీ జ్యోతి మల్హోత్రా మీద నేను ఒక వీడియో చేశాను. అయితే ఈ వీడియోలో జ్యోతి మల్హోత్రాకి పహల్గామ్ అటాక్తో ఉన్న లింక్ ఏంటి, జ్యోతి మల్హోత్రాతో పాటు ఇంకా ఎవరిని పోలీసులు అరెస్ట్ చేశారు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ జ్యోతి మల్హోత్రా ఇష్యూకి ఇండియన్స్ రియాక్ట్ అవుతున్న తీరు ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. జ్యోతి మల్హోత్రా అందమైన సిటీస్ని, మైమరిపించే మౌంటైన్స్ని తరచుగా వెళ్తూ తన ఎక్స్పీరియన్స్ని సబ్స్క్రైబర్స్తో, ఫాలోవర్స్తో షేర్ చేసుకుంటుంది. అయితే జ్యోతి తరచుగా వెళ్ళే ప్లేసెస్లో ఒక ప్లేస్ మాత్రం స్టాండ్ అవుట్గా ఉంది. అంటే జ్యోతి పదే పదే విజిట్ చేసే ప్లేస్ అదే పాకిస్తాన్. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయ్యాక ఆమె పాకిస్తాన్ వెళ్ళిన వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. లైక్ జ్యోతి పాకిస్తాన్ పంజాబ్ ప్రోవిన్స్ చీఫ్ మినిస్టర్ మరియం నవాబ్ని కలిసే వీడియో, పాకిస్తాన్ డిప్లొమాట్ అయిన దనీష్ ఇంకా అతని వైఫ్ని కలిసిన వీడియో, పహల్గామ్ అటాక్ తర్వాత ఒకడు కేక్తో సెలబ్రేట్ చేసుకున్నాడు చూడండి, జ్యోతి వాడిని కలిసిన వీడియో కూడా వైరల్ అయింది. జస్ట్ వీడియోసే కాదు, కొన్ని కొత్త విషయాలు కూడా బయటకు వచ్చాయి. జ్యోతి మల్హోత్రాని పాకిస్తాన్ ఏజెంట్స్ ఒక ఎసెట్ లాగా డెవలప్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇండియా పాకిస్తాన్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ నడిచిన 4 రోజులు జ్యోతి మల్హోత్రా తన పాకిస్తాన్ హ్యాండ్లర్స్తో కాంటాక్ట్లో ఉందంట. అయితే ఇండియన్ డిఫెన్స్కి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ జ్యోతికి లేకపోవడంతో పాకిస్తాన్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయలేకపోయింది. కానీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆ తర్వాత టైంలో నార్త్ ఇండియాలో ఏర్పడిన బ్లాక్అవుట్స్ గురించి ఇన్ఫర్మేషన్ని జ్యోతి పాకిస్తాన్ వాళ్ళకి పాస్ చేసిందంట. కాన్స్టాంట్గా పాకిస్తాన్ హ్యాండ్లర్స్తో టచ్లో ఉంటూ ఎక్కడెక్కడ ఏ టైంకి బ్లాక్అవుట్స్ ఇంపోజ్ చేశారో ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందంట ఈ మహాతల్లి. ఎనిమీ డ్రోన్స్, రాకెట్స్కి టార్గెట్ కనిపించకుండా ఉండటం కోసం ఈ లైట్స్ అన్ని ఆపేసి బ్లాక్అవుట్ని అమలు చేస్తారనమాట. అలాంటి బ్లాక్అవుట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంతోమంది భారతీయుల ప్రాణాలని రిస్క్లో పెట్టింది. పాకిస్తాన్ హై కమిషన్ స్టాఫ్ మెంబర్తో తను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నట్టు జ్యోతి తన కన్ఫెషన్లో కూడా ఒప్పుకుందనమాట. ఇక్కడ స్టాఫ్ మెంబర్ అంటే అహ్సాన్ ఉర్ రహీం అలియాస్ దనిష్. జ్యోతి కన్ఫెషన్తో పాటు జ్యోతి వాట్సాప్ చాట్ని కూడా పోలీసులు బయట పెట్టారు. తనకి పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని ఉందని, తన మ్యారేజ్ని పాకిస్తాన్లో జరిగేలా అరేంజ్ చేయాలని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని జ్యోతి మల్హోత్రా రిక్వెస్ట్ చేసినట్లు ఈ వాట్సాప్ చాట్లో బయటపడింది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి జ్యోతి మల్హోత్రా డైరీ కూడా దొరికిందనమాట. ఈ డైరీలో తన పాకిస్తాన్ ట్రిప్ గురించి జ్యోతి డీటెయిల్డ్గా రాసింది. అఫ్కోర్స్ ఈ డైరీలో తన స్పై జాబ్ గురించి డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయలేదు, కానీ పాకిస్తాన్ని తెగబొగుడుతూ పాకిస్తాన్ మీద తనకి ఉన్న ప్రేమని తన డైరీలో ఎక్స్ప్రెస్ చేసుకుంది జ్యోతి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు జ్యోతి మల్హోత్రా అరెస్టుతో పెద్ద స్పై రాకెట్ బయటపడింది. జ్యోతితో కలిసి పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ఒడిస్సా యూట్యూబర్ ప్రియాంక కూడా ఉంది. ఈ ప్రియాంక జ్యోతికి క్లోజ్ ఫ్రెండ్ అవడంతో పోలీసులు ప్రియాంకని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అయితే జ్యోతి తనకి యూట్యూబ్ ద్వారానే పరిచయం అని, జ్యోతి పాకిస్తాన్ స్పై అనే విషయం తనకి తెలియదని ప్రియాంక పోలీసులకు వెల్లడించింది. ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రియాంక కూడా ఒక 4 నెలల క్రితం పాకిస్తాన్ ట్రిప్కి వెళ్ళింది. అసలు ప్రపంచంలో చూడటానికి ప్రదేశాలు లేవన్నట్టు వీళ్ళంతా పాకిస్తాన్కి ఎందుకు వెళ్తారో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇకపోతే ఈ పాకిస్తాన్ స్పై నెట్వర్క్ గురించి బయటపడిన తర్వాత పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళలో స్టూడెంట్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, డైలీ లేబర్ ఉన్నారు, ఇలా కామన్ పీపుల్ కూడా ఉన్నారు. జ్యోతి మల్హోత్రా ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉంది. జ్యోతిని, ఈ స్పై రాకెట్ని పోలీసులు డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే నన్ను మాత్రం ఒక విషయం బాగా డిస్టర్బ్ చేస్తుంది, అండ్ అది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. పోలీసులు జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన 3 ఫోన్లు, ఒక ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటిని సీజ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో తాను పాకిస్తాన్ హ్యాండ్లర్స్తో కాంటాక్ట్లో ఉంటూ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుందని ఇన్వెస్టిగేషన్ పోలీసులు తెలిపారు. జ్యోతి మల్హోత్రా రీసెంట్ ట్రావెల్ హిస్టరీ చూస్తే తనకి పహల్గామ్ అటాక్తో ఖచ్చితంగా లింక్ ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆమె యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ అబ్జర్వ్ చేస్తే
2024 ఫిబ్రవరిలో జ్యోతి కాశ్మీర్కి వెళ్ళింది. ఆ తర్వాత వెంటనే 2024 ఏప్రిల్లో పాకిస్తాన్ ట్రిప్కి వెళ్ళింది. మళ్ళీ డిసెంబర్ 2024లో కాశ్మీర్తో పాటు పహల్గామ్కి కూడా వెళ్ళింది జ్యోతి. పహల్గామ్ టూర్ తర్వాత 2025 మార్చిలో, అంటే పహల్గామ్లో అటాక్స్ జరగటానికి ఒక నెల ముందు పాకిస్తాన్ని విజిట్ చేసింది. ఈ టైం లైన్ కోయిన్సిడెన్స్ లాగా అనిపించట్లేదు. అండ్ పహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే అక్కడ తప్పు ఉగ్రవాదులది కాదు, అక్కడికి వెళ్ళిన టూరిస్టులది అంటూ మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ ఏమి స్విట్జర్లాండ్ కాదు పొద్దాకలు వెళ్ళటానికి, దానంత పనికి మాలిన దేశం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. అలాంటి దేశానికి ఈమె ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసింది. సో వీటన్నిటిని చూస్తే జ్యోతికి పహల్గామ్ అటాక్కి ఏదో లింక్ ఉంది అని గట్టిగా అనిపిస్తుంది. మేబీ పోలీసులు ఈ యాంగిల్లో కూడా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇండియాలో పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్పై రాకెట్ని పూర్తిగా బయటికి తీసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ఈ పాకిస్తాన్ స్పై రాకెట్ ఒక కనిపించని వైరస్ లాగా పాకిపోయింది మన ఇండియాలో. రీసెంట్గా రాజస్థాన్లో సకూర్ ఖాన్ మంగళ్యార్ అనే గవర్నమెంట్ ఎంప్లాయీని పోలీసులు అరెస్ట్ చేశారనమాట. ఒకప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్కి ఇతను అసిస్టెంట్గా పనిచేశారనమాట. ఇప్పుడు అదే సీనియర్ కాంగ్రెస్ లీడర్తో కలిసి పాకిస్తాన్ కోసం ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యాక్చువల్గా ఇతను ఉండేది పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో ఉండే ఒక విలేజ్లో అనమాట. తన ఫోన్లో చాలా పాకిస్తాన్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయంట. అందుకే అనుమానంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇంకపోతే హిమాచల్ ప్రదేశ్లో అభిషేక్ భరద్వాజ్ 20 ఏళ్ల కాలేజ్ డ్రాప్అవుట్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ ఫోన్లో ఇండియా సెక్యూరిటీకి సంబంధించిన సెన్సిటివ్ అండ్ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కంటెంట్ ఏంటి అనేది పోలీసులు బయట పెట్టలేదు, కానీ అభిషేక్ మాత్రం పాకిస్తాన్ స్పై లాగా పనిచేస్తున్నట్లు గుర్తించి అతని మీద బిఎన్ఎస్ సెక్షన్ 152B కింద కేసు బుక్ చేశారు. ఇలా ఏజ్తో సంబంధం లేకుండా పాకిస్తాన్ స్పై రాకెట్ ఇండియాలో స్ప్రెడ్ అయిపోయి ఉంది. అయితే ఈ ప్రయత్నంలో కొంతమందిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫ్రీక్వెంట్గా పాకిస్తాన్కి వెళ్ళే బిజినెస్ మెన్ కానీ పాకిస్తాన్ని విజిట్ చేసే యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్స్ చాలామందిని పోలీసులు అనుమానిస్తున్నారు. నాకు తెలిసి పాకిస్తాన్ చాలా పెద్ద స్పై నెట్వర్కే ఏర్పాటు చేసుకుంది. ఇదే ప్రాసెస్లో యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ని కూడా పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారనమాట. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. చాలామంది అతను పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ టూర్కి వెళ్ళాడు అనుకుంటున్నారు, కానీ పహల్గామ్ అటాక్కి 3 months ముందే అతను పాకిస్తాన్ టూర్కి వెళ్ళాడంట. కానీ ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు, కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్నిరుగుతుందంట. బిఎస్వై పరిస్థితి కూడా ఎగ్జాక్ట్గా అదే. పాకిస్తాన్ టూర్ చేస్తే చేశాడు, బట్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న టైంలో ఆ వీడియోలు పోస్ట్ చేయడం అవసరం చెప్పండి? మేబీ పాకిస్తాన్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి వ్యూస్ బాగా వస్తాయి అని పెట్టుంటాడు. ఇన్ఫ్యాక్ట్ వ్యూస్ కూడా బాగా వచ్చాయి, కానీ అదే ఇప్పుడు తలనొప్పిగా మారింది. డైరెక్ట్గా ఎన్ఐఏ దృష్టిలో పడ్డాడు, వాళ్ళు అరెస్ట్ చేశారు. మనం తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతున్నా కానీ దూరం నుంచి చూసేవాడు మనం కళ్ళు తాగుతున్నాం అనుకుంటాడు. మనం మజ్జిగ తాగుతున్నాం అని చెప్పినా కూడా వాడు నమ్మడు. ప్రజెంట్ అయితే బిఎస్వైని ఎన్ఐఏ వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. వాట్సాప్ చాట్లు కానీ, కాల్ రికార్డ్స్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇలా అన్నీ చెక్ చేస్తారు. అంతా పర్ఫెక్ట్గా ఉంటే క్షేమంగా ఇంటికి వచ్చేస్తాడు. లేదా ఏదైనా తేడా ఉంటే మాత్రం చాలా కష్టం. బిఎస్వైలానే ఇంకా కొంతమందిని కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సరే, దేశ భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయక తప్పదు. పోలీసులు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు స్పై, ఎవరు జెన్యూన్ పర్సన్ అనేది తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరిని అనుమానించడం, ఇన్వెస్టిగేట్ చేయడం పోలీసుల పని, ఎస్పెషల్లీ అది దేశ భద్రత విషయం అయినప్పుడు. కానీ కొంతమంది ఇదే అదునుగా తమ ప్రాపగండాని అమలు చేస్తూ తమ హేట్రెడ్ని బయటపెట్టి కొంతమంది యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మదన్ గౌరీ అని తమిళ్ యూట్యూబర్ ఉన్నాడు అనమాట. ఇతను బాగా ఫేమస్ యూట్యూబర్, దాదాపు 90 లక్షల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతను అప్పుడెప్పుడో ఒక పాకిస్తాన్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాడు. ప్లస్ ఇంకోసారి కొంతమంది పాకిస్తాన్ వాళ్ళతో ఒక క్రికెట్ మ్యాచ్లో వాళ్ళతో ఫోటో దిగి నో హేట్ ఓన్లీ లవ్, సౌత్ ఇండియన్స్ ఆర్ డిఫరెంట్ బ్రో అని క్యాప్షన్ పెట్టాడు అనమాట. అంతే, ఇవి పట్టుకొని ఇతను కూడా ఒక పాకిస్తాన్ ఏజెంట్, ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం అంటూ సోషల్ మీడియాలో గొడవ చేశారు. అప్పుడు జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసినప్పుడు నేను రీసెంట్గా జ్యోతి మల్హోత్రా మీద ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే చాలా కామెంట్స్ తులసి చందు అనే యూట్యూబర్ గురించి ఉన్నాయి. తులసి చందు కూడా పాకిస్తాన్ స్పై, ఆమె కూడా దేశద్రోహి, ఆమెను కూడా అరెస్ట్ చేయాలి అని పిచ్చి పిచ్చి కామెంట్స్ అనమాట. అసలు ఆ కామెంట్స్ చూసి నేను షాక్ అయ్యా. ఇక్కడ పాయింట్ తులసి చందుని డిఫెండ్ చేయటం కాదు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవటం.
జ్యోతి మల్హోత్రా ఒక ప్రూవెన్ పాకిస్తానీ స్పై, తులసి చంద్ ఒక వెల్ నోన్ జర్నలిస్ట్. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఏజెంట్స్కి ఇండియా గురించి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తే తులసి చంద్ గారు గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు, లైక్ ఎవ్రీ ట్రూ జర్నలిస్ట్ డస్. ఇక్కడ కొంతమంది దృష్టిలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటం అనేది దేశద్రోహం. వీళ్ళ దృష్టిలో పెద్ద పెద్దగా అరుస్తూ స్లోగన్స్ చెప్తే అది నేషన్కి సర్వీస్ చేసినట్లు, కానీ క్వశ్చన్ రైజ్ చేస్తే మాత్రం యాంటీ నేషనల్. ఇలాంటి ఆలోచన ఏ దేశాల్లో ఉంటుందో తెలుసా? పాకిస్తాన్, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాల్లో ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏది చెప్పినా కానీ చప్పట్లు కొట్టాలి, క్వశ్చన్ చేస్తే చేతులు నరికేస్తారు, గొంతు నొక్కేస్తారు. ఇప్పుడు తులసి చందుని మాటలు అంటున్న వాళ్ళ ఆలోచన కూడా ఇదే. వీళ్ళ దృష్టిలో గవర్నమెంట్ని ఒక్క మాట కూడా అనకూడదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు. కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ డజంట్ మేక్ యూ లెస్ ప్యాట్రియాట్, ఈవెన్ ఇట్ మేక్స్ యూ మోర్ ప్యాట్రియాట్. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటం వల్ల మీలో దేశభక్తి తక్కువ ఉన్నట్టు కాదు, ఇన్ఫ్యాక్ట్ అలా క్వశ్చన్ చేయటం వల్లనే మీలో దేశభక్తి ఎక్కువ అవుతుంది. అసలు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకపోతే, గవర్నమెంట్లో ఉన్న తప్పుల్ని వేలెత్తి చూపకపోతే అది డెమోక్రసీ అవ్వదు. ఇది నేను అనట్లేదు, మోదీ గారే అన్నారు. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయండి, క్రిటిసైజ్ చేస్తేనే డెమోక్రసీ స్ట్రాంగ్ అవుతుంది అని స్వయంగా మోదీ గారే చెప్పారు. మరి ఈ అంధభక్తుల బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ బాధ ఏంటంటే తులసి చంద్ యాంటీ బీజేపీ అని. అంటే యాంటీ బీజేపీ అయితే దేశద్రోహి అయిపోతారా? అంటే దేశభక్తి అనేది మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందా? మనకి పాకిస్తాన్ వాళ్ళకు ఉన్న పెద్ద తేడా ఏంటో తెలుసా? మనం డెమోక్రసీని పాటిస్తాం, అసలు పాకిస్తాన్ వాళ్ళకి డెమోక్రసీ అంటే ఏంటో కూడా తెలియదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కొన్ని ప్రెస్ బ్రీఫింగ్స్ జరిగాయి. ఈ ప్రెస్ బ్రీఫింగ్స్లో మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే మన ప్రజలు ఇండియన్ గవర్నమెంట్ని చేసే క్రిటిసిజం గురించి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ప్రజలతో గొప్పగా చెప్పుకుంటున్నారంట. అంటే చూడండి వాళ్ళ గవర్నమెంట్ని వాళ్ళ ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు అని ఆనందపడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటం, క్రిటిసైజ్ చేయటం అనేది డెమోక్రసీలో మేజర్ పార్ట్. గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే రైట్ని, క్రిటిసైజ్ చేసే రైట్ని డెమోక్రసీ మనకిచ్చింది. ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే రైట్తో తులసి చంద్ కానీ, నేను కానీ, మీరు కానీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ విత్ ఇన్ ద లిమిట్స్. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చీకట్లో వెలుతురిని చూపించే ఫైర్ టార్చ్ లాంటిది. ఈ ఫైర్ టార్చ్ని కరెక్ట్గా యూజ్ చేస్తే చీకట్లో నలుగురికి వెలుతురిని చూపిస్తుంది. కానీ దీన్ని సరిగ్గా వాడకపోతే ఆ ఫైర్ టార్చ్ నలుగురికి అపాయంగా మారుతుంది. రీసెంట్గా అదే జరిగింది. అశోక యూనివర్సిటీకి చెందిన ఆలీ ఖాన్ మహమూదాబాద్ అనే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డెమోక్రసీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చిన కల్నల్ సోఫియా ఖురేషీ ఇంకా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ని ఉద్దేశిస్తూ పెట్టాడు. మిలిటరీ లీడర్షిప్లో ఫిమేల్ రిప్రజెంటేషన్ని ఎంకరేజ్ చేయడం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ నిజంగా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ ఫిమేల్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే ఇలా ప్రెస్ బ్రీఫింగ్స్లో కాదు, మైనారిటీస్ ఇంకా మార్జినలైజ్డ్ గ్రూప్స్లో ఉన్న ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇలా ప్రెస్ బ్రీఫింగ్స్ని ఫిమేల్తో లీడ్ చేయించడం అనేది వారిని గ్లోరిఫై చేసినట్లు అవుతుంది అంటూ ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. ఇలాంటి పోస్ట్ పెట్టినందుకు ఇతని మీద హర్యానా స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్లస్ బీజేపీ యూత్ మెంబర్ యోగేష్ జతేడి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ ప్రొఫెసర్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు ప్రొఫెసర్కి బెయిల్ ఇచ్చింది, కానీ సుప్రీంకోర్టు ప్రొఫెసర్ పెట్టిన పోస్ట్ని తీవ్రంగా ఖండించింది. ఇండియా మొత్తం ఒక 2 వారాల పాటు చాలా డిఫికల్ట్ టైంని ఫేస్ చేసింది. అండ్ ఆపరేషన్ సింధూర్ అనేది మనం తీసుకున్న రివెంజ్, అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేలా చేసింది ఆపరేషన్ సింధూర్. అలాంటి టైంలో ప్రొఫెసర్ ఆలీ ఖాన్ ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఈ టైంలో గవర్నమెంట్ని ఇలా క్వశ్చన్ చేయడం, క్రిటిసైజ్ చేయడం చీప్ పాపులారిటీ సంపాదించే టాక్టిక్ అని సుప్రీంకోర్టు ప్రొఫెసర్కి చురకలు పెట్టిందనమాట. ఎస్, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఆలీ ఖాన్కి కూడా ఉంది. కానీ అందరం యునైటెడ్గా ఉండాల్సిన ఇలాంటి టైంలో ఇలా వేరు చేసే కామెంట్స్ని పాస్ చేసి దానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అడ్డం పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం? ఆలీ ఖాన్ మోరల్గా తప్పు చేశాడు, బట్ విత్ ఇన్ ద రైట్స్ కామెంట్ చేశాడు. మరి గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేసి కరెక్ట్ పని చేసిందంటారా? సరే, నేను కూడా చెప్తాను, ఇలాంటి టైంలో ఆలీ ఖాన్ చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదు, గవర్నమెంట్ అరెస్ట్ చేసింది, వెల్ అండ్ గుడ్. మరైతే కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదులకి సోదరు అవుతుంది అంటూ కామెంట్ చేసిన బీజేపీ లీడర్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ కున్వర్ విజయ్ షా మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఆలీ ఖాన్ తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని క్లియర్గా మిస్యూజ్ చేశాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మిస్యూజ్ చేయటం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆలీ ఖాన్. కానీ అతన్ని అరెస్ట్ చేశారు, కానీ బీజేపీ లీడర్ని మాత్రం అరెస్ట్ చేయలేదు. మన దరిద్రం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మిస్యూజ్ చేసే వాళ్ళని గుర్తించి
గుర్తించినంత తొందరగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కరెక్ట్గా యూజ్ చేసే వాళ్ళని గుర్తించినా కూడా వాళ్ళని దేశద్రోహులు అని ముద్ర వేస్తాం, లైక్ తులసి చందు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి నేషనలిజంకి ప్యాట్రియాటిజంకి తేడా తెలీదు. నేషనలిజం అంటే ఎలా ఉన్నా ఏం చేసినా నా దేశం గొప్ప, దేశంలో ఏం జరుగుతున్నా సరే దాన్ని క్వశ్చన్ చేయకూడదు, చేసిన వాళ్ళు దేశద్రోహులు. బట్ ప్యాట్రియాటిజం అంటే నా దేశాన్ని ప్రేమిస్తా, నా దేశంలో ఉన్న ప్రజల్ని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా, దేశంలో ఉన్న ప్రతి ఇబ్బంది గురించి ఆలోచిస్తా, ఆ ఇబ్బంది కోసం గవర్నమెంట్ని ప్రశ్నిస్తా, ఏం చేసైనా నా దేశాన్ని బెటర్గా మారుస్తా అనేది ప్యాట్రియాటిజం. అలాని నేషనలిజంని రాంగ్ ఆర్ డేంజరస్ అని నేను అనట్లేదు. కానీ ఎప్పుడైతే నేషనలిజం మితిమీరి దేశాన్ని ఒక్కటిగా ఉంచే ఎంపతి, ట్రూత్, డైవర్సిటీకి భంగం కలిగిస్తుందో అప్పుడు అది డేంజరస్గా మారుతుంది. దేశాన్ని ప్రేమించడం, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం అనేది ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. దట్స్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.